నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. స్వామి, మరో ప్రశ్న. అమ్మా, క్షేత్ర దర్శనాలు మేము చేస్తున్నామండి. చాలా అద్భుతమైన క్షేత్రాలు, కాశీ అనుకోండి, అరుణాచలం, తిరుపతి అనుకోండి, ఇంకో తిరువన్నామలై అనుకోండి, ఏదైనా అనుకోండి, చేస్తున్నాము. కానీ ఫలితం మాత్రం మాకు దక్కట్లేదు, రావట్లేదు. ఏం లేదమ్మా, ఏమిటి కారణం? ఇది చాలా తేలికగా అర్థం చేసుకోవాల్సింది. పుణ్యక్షేత్రాలు వెళ్ళడము మంచిది, దైవ దర్శనాలు మంచిది, ఖర్చు ఎక్కువ తక్కువ, 2 రోజులు నిద్ర చేయడం కూడా మంచిది. కానీ అక్కడ మీరు వెళ్ళి మీ బాధలు చెప్పుకుంటారు, అంతే కదా? అంతేనండి. కానీ మనస్సు పెట్టడానికి వీలున్న లాగేస్తూ ఉంటారు. క్యూలో నిలబడి స్వామిని చూడంగానే మీరు చెప్పుకునే లోపుగానే లాగేస్తున్నారు కొన్ని గుళ్ళల్లో. అంటే అంత జనాలు విపరీతంగా మీద పడిపోతూ ఉంటారు. అందుకని అక్కడ ఏకాగ్రత సాధ్యం కావడం లేదు. దండం పెట్టుకోవడం, మనసులో అనుకోవడం అంతే. అందుకు మీరు ఏం చేయాలంటే, ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా పూర్వజన్మ సుకృతం కూడా ఒకటి ఉంది కాబట్టి, సంచితాలు తెచ్చుకున్నాం కాబట్టి, అది నెరవేరేదాకా మరి దాన్ని ధ్యానం ద్వారానే అవి తగ్గించుకొని, మరి మంచి పెంచుకొని, హృదయంలో పంచుకొని ఇతరులకి ఆ భగవంతుడి కృపని మనం స్వీకరించి ఆ భగవంతుడిని కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది. ఆ ఏకాగ్రత లోపించి ఓ 10 సార్లు వెళ్ళినా 15 సార్లు వెళ్ళినా మీకు ఉపయోగం ఎందుకు లేదంటే, భగవంతుడి దగ్గర మీరు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. అదొకటి ప్రాబ్లం ఉంది. ఇంకోటి, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా మనకు పనులు అవ్వడం లేదని మీరు ఇందాక అడిగారు కదా. ఏకాగ్రతతో మనం చెయ్యాలి. ఇంట్లో కూడా ఏకాగ్రత అవసరం, అక్కడే కాదు ఎక్కడైనా కూడా అవసరం. ఇంకొకటి, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. అందులో విశేషం కూడా, ఒక గుడి స్థాపన చేసినప్పుడు, అంటే మనం స్థాపన చేయడం వేరు, భగవంతుడు ఆవిర్భవించినటువంటి గుళ్ళు వేరు. ప్రదక్షిణలు కూడాను విశేషంగా మనం చేయడం తప్పులేదు. ఏ దేవుడికైనా 5, 10, 11 ఇలా చేస్తాం. ఆ చేసేటప్పుడు మాత్రం ఏకాగ్రతతో సంకల్పం చేసి, ఏ దేవుడు ఆ దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఆ దేవుణ్ణి చూస్తున్న భావం చేత మీరు తిరగాలి, ప్రదక్షిణ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, మీకు ఆ భగవంతుడు కృప కలుగుతుంది. తర్వాత ఇంకోటి, ఈ ప్రదక్షిణాల దాంట్లో ఒక రహస్యం అన్నది. ఈ పూజ ఇలా కనుక్కోవడం చేయడమే కాకుండా, ఒక స్థాపన చేసినటువంటి, ప్రతిష్ఠ చేసినటువంటి గుడి ఒక 1000 అడుగుల వరకు, 1100 అడుగుల వరకు వ్యాప్తి ఎప్పుడు ఆ యొక్క శక్తి పుంఖాలుగా ప్రసరిస్తూ ఉంటాయి. అది చాలా మందికి తెలియదు. అందుకనే ప్రదక్షిణాలు చేసినప్పుడు మన అరికాలు కింద పాదానికి తగిలి అందులోంచి ఆ శక్తిని మీరు స్వీకరిస్తారు. ఆ ఏకాగ్రత, ఈ యొక్క సంకల్పము, ఆ భగవంతుడి యొక్క కృప పొందడం కోసం మీరు చేసిన తపన, ఇవన్నీ ఏకమయ్యి మీ పనులు అవి తీర్తాయి. ప్రదక్షిణ మామూలుగా చేస్తే ఏం కాదు, ప్రదక్షిణ చేస్తూ సంకల్పం చేస్తూ కింద ఏమవుతోంది, ప్రతిష్ఠ. అదే ఇప్పుడు తిరుపతి లాంటి వాటికి అవసరం లేదు, అసలు స్వయంభూ. అక్కడ ఆల్రెడీ ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ వరకు ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని అక్కడ కూడా చేస్తారు, అసలు గుడి మొత్తం ఆవరణ చేస్తారు. అప్పుడు వాళ్ళకి, కానీ మనసు పెట్టాలి, తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ కూడాను మీకు వేరే గుళ్ళల్లో కూడాను చేసింది ఏంటంటే, ఆ ప్రదక్షిణ యొక్క విశేషము ఇది తెలిస్తే ప్రజలు పరీక్షణ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కింద శక్తి ఉందా అని తెలియదు కదా, ప్రసరణ జరుగుతుందా కింద, అంత గొప్పది. అందుకోసం చెప్పులు లేకుండా, చెప్పులు ఎక్కడో పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఆ స్వామిని తలుచుకుని చేస్తాం. అది బ్లాక్ మ్యాజిక్. ఏదో ఇది చాలా ప్రయోగాలు జరిగాయి, మందులు పెట్టేశారు మాకు, మా వాళ్ళకి మందులు పెట్టేశారు, ప్రయోగాలు చేశారు, ఇది చేస్తారు, అది చేస్తారు, చేతబడులు చేస్తారు. అసలు ఇవి ఉన్నాయా స్వామి? మీరు అన్నవి ప్రయోగాలు ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అది 100కి 99% మీకు అది కుదరదు. అది చేసేవాళ్ళు
అసలు ఆ తరం అంతరించిపోతుంది. ఎందుకంటే ఊళ్ళల్లో ఒకప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా చెడు జరిగినా, గేదెల్ని చంపేసినా రకరకాలు ఉండేవి. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు పలానా మాంత్రికుడు ఉన్నాడని చెప్పి కొట్టి చంపేయడం ఏమిటి, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఏం చేయాలో చేసేవారు. ఇప్పుడు అసలు ఊళ్ళలో కూడా లేరు కదా, అసలు అంతరించిపోయారు అని అనుకోవచ్చా? ఆల్మోస్ట్ ఆల్. ఏదో 1% అనేటువంటిది, అది కూడా మనం ఆశ్చర్యంగా ఉంటే ఉన్నారా, అసలు లేరు. టైం ఎక్కడిదమ్మా, ఆ విద్య నేర్పేవాడు ఎవరు? నేర్పేవాడే లేడు, ముందు లేరు కదా. రాముల వారు కూడాను లక్ష్మణ్ణి కూడా మరి ఆ టైంలో హనుమంత్ స్వామి రక్షణ జరిగింది. ఆయన రామలక్ష్మణ్ని సంహరించడానికి, బలివ్వడానికి ఆ మైరావణుడు ఆ టైంలో, ఇంద్రజిత్తుడా, ఆ టైంలో కూడా జరిగాయి. మరి వీళ్ళని బలిస్తే, సాక్షాత్ రామలక్ష్మణుని బలిస్తే వాడికి ఏదో వస్తుంది. అప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనం వినికిడి ఈ యొక్క మనుషులు అనే దానికి అది చెప్పుకుంటారు సపోర్టివ్ గా, అలా జరిగింది ఇలా జరిగింది. కృష్ణుడు మాయలు చేయలేదా అంటారు. కృష్ణుడు మాయలంటే అది సృష్టించాడు ఇది సృష్టించాడు అంటారు. ఆయనతో పోలిక అంటే వీళ్ళకి ఏమిటి, ఏదో ఒకటి అనాలి కదా. కృష్ణుడు ఆయన ఈ జగత్తుని రక్షించడానికి అన్ని మహిమలు చూపించాడు, కానీ ప్రయోగాలు చేయలేదు ఆయన. ఆ తల్లికి కూడా చీర ఇవ్వడం కూడా ఒక మహిమే. అది మంచికే వాడారు, మంచి మహిమలు అవి. వీళ్ళలాగా చెడ్డ మహిమలు కావు. సో చేతబళ్ళు అవన్నీ నమ్మద్దు. అవేవో ఉన్నాయేమో ఊళ్ళల్లో ఒకప్పుడు, ఇప్పుడు అనేటువంటిది నా దృష్టిలో అయితే లేవు. ఉండే విద్యలు లేవు, ఇప్పుడు లేవు. ఆ విద్యలు ఒకప్పుడు ఉన్నాయి ఏమో, కానీ ఈ మాట చెప్పుకుని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు అంటే ఇక ఉంటారు. సహజం నమ్మే వాళ్ళని కదా మోసం చేసేది. నమ్మని వాడిని ఎవరేం చేస్తారు? మీ మీద ఇది ఉంది, మీ మీద ఈ ప్రయోగం అనొచ్చు, తప్పులేదు. పెట్టారు, దిష్టి ఇవన్నీ ఉన్నాయి. మందు పెట్టడం ఏంటి స్వామి అసలు? ఆ మందు అనేటువంటి అదొక ప్రక్రియ, అదొక ప్రయోగాల్లో భాగం. అది ఏమిటి, అది మందు పెట్టేస్తే ఇంకా మన మాట వినేస్తారా అనుకుంటున్నారు. విన్నారేమో ఎప్పుడన్నా వాళ్ళ దృష్టిలో. అవన్నీ కరెక్ట్ కాదమ్మా, లేవు. ఇప్పుడు అయితే కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో అసలు 99.9%. సో మరి ఈ మాకు ఇది జరిగింది అమాయకంగా నమ్ముతారు. జరిగింది అని త్రికరణ శుద్ధిగా వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఇట్లా దయ్యం పట్టినట్టు ఆడేయడం, డాన్స్ చేయడం, లేకపోతే మానసిక స్థితి, అది ఒక హెల్త్ ఇష్యూ అనుకోవాలా? 100%. మరి డాక్టర్స్ ఏమో ఏమీ లేదు అంటున్నారు, ఇతనేమో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే దానికి ఆన్సర్ మానసికంగా వాళ్ళ ఇన్నర్ సైడ్, వాళ్ళ థాట్స్ మీద అది పనిచేస్తుంది. దయ్యమే పట్టింది అనుకోండి, మరి ఎంతమందికి పట్టాలి దయ్యాలు? అసలు ఉన్నాయా దయ్యాలు? దయ్యాలంటే ఏమీ లేదు, ఇంకో రకమైనటువంటి ఆత్మ, ప్రేతాత్మలు విడిగా తిరుగుతూ ఉంటాయి. అవి మనల్ని హాని చేస్తాయా? హాని అంటే చాలా వరకు చెయ్యవు. ఏదన్నా కొన్ని మరి కొంతమందిలో ప్రవేశించి పరకాయ ప్రవేశం లాగా ప్రవేశించడానికి కూడా వీలుంది. ఇప్పుడు కష్టం అమ్మా. ఈ కలియుగంలో, ఈ సమాజంలో నమ్మడము ఎవరన్నా ఉన్నారేమో తక్కువ పర్సంటేజ్. అవన్నీ భగవంతుడు నమ్ముకుంటే అవన్నీ ఏమీ కావు కదా. అసలు ప్రయోగాలు అవన్నీ అక్కడ పక్కన పెట్టండి. సాక్షాత్ స్వామిని, తల్లిని నమ్ముకుంటే మీకు ఏది లక్ష్మణ రేఖ అయిపోతుంది. ఆ సీతమ్మ వారికి లక్ష్మణుడు రేఖ ఒకటి గీస్తాడు, బయటికి రావద్దమ్మా అని. ఆ విధంగా మీరు భక్తితో ఆ యొక్క స్వామి, తల్లిని రక్షణ వలయాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. మీ మీద ఏ ప్రయోగాలు ఇలాంటివి ఏవి లేవు, ఉన్నా అవి రావు. మిమ్మల్ని మీరు రక్షణ చేసుకోవచ్చు భగవన్ నామంతో, భగవత్ రక్షణతో. ఏ నామంతో రక్షణ చేస్తారు? ఏ నామం అయినా ఏకాగ్రత. మళ్ళీ ఏకాగ్రత నామం చెప్పాలి అంటే రక్షణకి. అమ్మ రక్షణకి ఇప్పుడు ఎవరికి ఏ ఇష్టమైన తల్లి, తండ్రి, మరి కృష్ణనామం ఉంది. కొన్ని మంత్రాలు ఈ టీవీలలో వాటిలో చెప్తున్నారు, అమ్మవారి నామాలు చెప్తున్నారు, ప్రింట్స్ కూడా చేస్తున్నారు. నిజానికి ఏమిటంటే మరి అది అంత బహిర్గతంగా చేసేది మంత్రం కాదు, రహస్యంగా గురువులు ఉపదేశిస్తారు, అది స్వీకరించి చెయ్యొచ్చు. కానీ చాలామంది ఈ మధ్య టీవీ మాధ్యమాల్లో, పుస్తకాల్లో కూడా వస్తున్నాయి. కృష్ణస్వామికి ఒక క్లీమ్ అనేటువంటి ఉన్నది, ఐం అనేది సరస్వతి అమ్మవారి ఉంది. ఇవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి సాహసిస్తున్నా చెప్పడానికి, లేకపోతే మేము కూడా చెప్పకూడదు. ఎందుకంటే శాస్త్రంలో అలా చెప్పకూడదు అని తప్పు అని అది చేసుకోవచ్చు. విద్యాబుద్ధులు రావడం కోసం ఐం చెప్పచ్చు పిల్లలకి, చదువు బాగా వస్తుంది.
తప్పకుండా వస్తుంది. వచ్చిన వాళ్ళు సాధన చేసిన వాళ్ళు ఉన్నారు, చెప్పారు. గురుముఖతగానే తీసుకోవాలి, అంతే. ఇలా ఎట్లా పడితే అలా తీసుకోవటానికి వీలు లేదు. దాని ఇంకోటి గురువు గారు ఏం చేస్తారంటే చివరిగా మీకు ఒక రహస్యం చెప్తున్నారు. సంచారిణి విద్య అనేటువంటిది ఒకటి ప్రవేశపెడతారు. చాలా మందికి తెలియదు. హిమాలయాల్లో వాళ్ళకి ఎక్కడన్నా దీక్ష తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. గురువు గారు సంచారిణి విద్య అని ఒకటి ఉంటుంది. అంటే గురువు గారు ఒక శక్తిని మీకు సరిగ్గా చేస్తున్నాడా లేదా మిమ్మల్ని రక్షణ చేయడం కోసం ఒకటి ప్రవేశపెడతారు. మీరు చేస్తుందా లేని గురువు గారికి చెప్తుంది. నేను జపం చేశానంటే నిద్రపోయాను వాడి తెలిసిపోతుంది. మరి అలాంటి గురువులు మాకు లేరండి. మీకు లేరు అంటే అదృష్టం కావాలి. హిమాలయాల్లో అన్ని రోజులు ఉండాలి, వెతకాలి. మన కోసం వస్తారా? మన యోగం ఉంటే తటస్థపడతారు. మరి గురువు మన కోసం వస్తాడా, మనం గురువు కోసం వెతకాలి, మనమే వెళ్ళాలా? కొంతమంది గురువులు పూర్వజన్మ సుకృతం చేత మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు వివేకానందుడు వెళ్ళలేదా? సత్యమే కదా. సిద్ధుడు వెళ్ళలేదా? మన వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. అలా ఉన్నారు. అది తక్కువ ఎక్కువ వాళ్ళ సుకృతం చేత. కానీ మనం వెళ్ళొచ్చు, మనమే వెళ్ళాలి. ఇది ఎక్కడైనా గురువు మీకు కావాలి అంటే మీకు కడుపులో నొప్పి వస్తుంది, ఏ డాక్టర్ బెటర్ అని వెళ్ళవా? అవునండి, అంతే. అంటే డాక్టర్ కి గురువుకి వేరే తేడా ఉంది. అట్లా అన్నమాట. గురువు రూపంలో ఉండి కూడా ఎక్స్‌ప్లాయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మోసాలు చేస్తున్నారట. నాకు తెలియదు, ఈ మధ్య విన్నాను. మోసాలు చేస్తున్నారు. ఎలా మరి నమ్మేది? ఎలా మేము మీదంటే మీదే దోషం కదండి. మీరు నమ్మినందుకేగా మోసపోతున్నారు. వాళ్ళని కూడా తప్పనను. అసలు మిమ్మల్ని మీరు నమ్ముకోండి అయ్యా. మీలో భగవంతుడు ఉన్నాడు కదా, మీలో ఆ శక్తి ఉంది కదా. నేను ఒక్కటే నాన్న, ఎవరిని ఎప్పుడు నిందించను, ఎవరిని పరోక్షంగా కూడా ఒక మాట అనను. వాళ్ళ స్వచ్ఛత మీద వదిలేయాలి. వాళ్ళ స్వేచ్ఛ ఉంది కదా అందరికీ. అద్భుతం స్వామి, మీ సమయాన్ని మా కోసం అందించి ఎన్నో విషయాలు చెప్పారు. అయితే ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి అడగాల్సినవి, కానీ తప్పకుండా మళ్ళీ ఎప్పుడో ఒకసారి. కానీ ఇప్పుడు చివరిగా మీకు చెప్పేది ఒక చిన్న ఇదేమిటంటే, మీ ముఖత ఆ యొక్క దివ్య శక్తి ఉపాసనని చక్కగా చేసుకోమనండి. ఏమి ఇబ్బందులు ఉండవు, ఏమి కష్టం కూడా లేదు. 2 నిమిషాలు వెచ్చించండి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి. అది చేస్తున్న కొద్దీ ప్రిబరే రామరసం అన్నట్టుగా ఆ రసాన్ని మీరు ఆస్వాదించిన కొద్దీ ఆ అమృతాన్ని మీరు ఆ రుచి తెలుస్తుంది. మీకు అంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ దివ్య శక్తిని మీరు పొందేటువంటి చక్కటి సూక్ష్మమైన మార్గం నేను చెప్పింది. ఈ వేడి వ్రతాలు అవన్నీ చేసుకోండి, తప్పులేదు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోండి. ఇది అన్నిట్లో తేలికని కూడా, ఇది కొంతమందికి తేలిగ్గా ఉంటుంది, కొంతమందికి కష్టపడి 2-3 గంటలు కూడా చేసేవాళ్ళు కూడా మహానుభావులు. వాళ్ళని కూడా నేను తప్పకుండా దైవ స్వరూపులు వాళ్ళకి అనుగ్రహం ఇచ్చారు కాబట్టి అన్ని గంటలు కూర్చోగలుగుతున్నారు. కూర్చోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది తేలిక. అది వాళ్ళకు కూడా మరి సుఖీ భవ అని, తర్వాత భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా పాటిస్తారో వాళ్ళ కోసం చెప్పడానికి మేము వెనుకాడం కొంచెం కష్టమైన, వాళ్ళకి తెలియచేయాలి. తెలియపరచడానికి మనుషులు తగ్గిపోతున్నారు కాబట్టి అది మా ప్రయత్నం, చిన్ని ప్రయత్నం. చాలా చాలా మంచిదమ్మా. శుభం తల్లి, శుభం.